మూవీ మ్యాక్స్ 10 కోట్ల రూపాయల సినిమాకు 150 కోట్లతో సీక్వెల్. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో హారర్ కాన్సెప్ట్ సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే తుంబాడ్ అనే సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. 2018లో విడుదలైన తుంబాడ్ సినిమా గురించి అప్పుడు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత ఎక్కువ మంది ఆ సినిమాను చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఇలాంటి సినిమాను ఎలా థియేటర్ లో మిస్ అయ్యాం అని అంతా అనుకున్నారు. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తుంబాడ్ సినిమాను రాహి అనిల్ బార్వే రూపొందించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను ఆనంద్ గాంధీ, రాహి అనిల్ బార్వేలు అందించారు. సోహం షా ప్రధాన పాత్రలో నటించిన తుంబాడ్ సినిమా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 15 కోట్ల వసూలు నమోదు చేసింది. ప్రమోషన్ సరిగా చేయకపోవడం వల్ల చాలా తక్కువ వసూలు నమోదు అయ్యాయి. తుంబాడ్ సినిమాకు సీక్వెల్. తుంబాడ్ సినిమాను ఓటీటీలో చూసిన వారు అంతా కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమ రివ్యూ చెప్పడంతో అత్యధికులు ఈ సినిమాను చూశారు. చాలా మందికి ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ హారర్ మూవీగా నిలిచింది. 2024లో సినిమాను రిలీజ్ చేస్తే ఏకంగా 30 కోట్లు వసూలయ్యాయి. ఫస్ట్ రిలీజ్ సమయంలో 15 కోట్లు రాబట్టిన తుంబాడ్ సినిమా రిలీజ్ లో ఏకంగా 30 కోట్లను రాబట్టడంతో సినిమాకున్న క్రేజ్ ఏంటని అందరికీ అర్థమైంది. ఆ సమయంలోనే తుంబాడ్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. తుంబాడ్ సినిమాలోని హస్తర్ పాత్రకు కొనసాగింపు అంటూ చిన్న టీజర్ ను విడుదల చేసి తుంబాడ్ 2 ను అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా తుంబాడ్ 2 సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆలియా భట్ హీరోయిన్ గా 10 కోట్లతో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తుంబాడ్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న తుంబాడ్ 2 సినిమాను దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట ఈ రీమేక్ లో జాన్వీ కపూర్ ను లేడీ లీడ్ రోల్ లో చేయించాలని భావించారట. అందుకోసం జాన్వీ రెడీ అవుతుందనే వార్తలు సైతం వచ్చాయి. కానీ చివరకు జాన్వీ కపూర్ ను తప్పించి సినిమాలో ఆలియా భట్ ను ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఆలియా భట్ తో ఆదేశ్ ప్రసాద్ తుంబాడ్ 2 సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ చేరికతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిందంటూ తుంబాడ్ అభిమానులు అంటున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ మూవీ ఆలియా భట్ కి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఈ సినిమా మార్కెట్ వాల్యూ భారీగా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొదటి పార్ట్ కేవలం 10 కోట్లతో రూపొందగా సీక్వెల్ కి ఆలియా పారితోషికంతో కలిపి మొత్తంగా 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. పెద్దితో శృతికి కలిసి వచ్చింది ఎంత? రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన శృతి హాసన్ అందరి దృష్టిని ఆకర్షించింది. శృతి హాసన్ ఐటమ్ సాంగ్స్ చేయడం కొత్తేం కాదు. కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా పెద్ది కోసం శృతి హాసన్ ఐటమ్ సాంగ్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ పెద్దిలోనూ శృతి హాసన్ ఐటమ్ సాంగ్ గురించి చర్చ జరిగిందనే విషయం తెలిసిందే. లిరిక్స్ విషయంలో వివాదం తలెత్తడం, ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు స్పందించడం, ఇలా చాలానే శృతి హాసన్ ఐటమ్ సాంగ్ గురించి జరిగిన విషయం తెలిసిందే. దాంతో పెద్ది సినిమాలోని ఐటమ్ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగానే శృతి హాసన్ అందంతో ఆకట్టుకుంటుంది. అలాంటిది ఐటమ్ సాంగ్ లో అంటే ఏ స్థాయిలో స్కిన్ షో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది ఐటమ్ సాంగ్ లో అదే జరిగింది. శృతి హాసన్ కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కడం లేదు. పైగా చేసిన 1-2 సినిమాలు సైతం పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో శృతి హాసన్ కి ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమైంది. దాంతో మెల్లమెల్లగా ఆమెను ఇండస్ట్రీకి దూరం పెట్టేస్తున్నారు అనే టాక్ సైతం వినిపిస్తుంది. యంగ్ స్టార్ హీరోలు శృతి హాసన్ తో వర్క్ చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే సీనియర్ హీరోల సరసన మరీ చిన్నపిల్ల అన్నట్లు ఉంటుంది అని కొందరు ఈమెను ఎంపిక చేయడం లేదు. ప్రస్తుతం తమిళ్లో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమాను చేస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో ఈమె చేసే సినిమా లీడ్ రోల్ కాదని సమాచారం అందుతుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటెం సాంగ్. పెద్ది సినిమా విడుదల తర్వాత ఐటెం సాంగ్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. దాంతో ముందు శృతి హాసన్ కి మరిన్ని ఐటెం సాంగ్ ఆఫర్స్ వస్తాయేమో కానీ హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ రాకపోవచ్చు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో శృతి హాసన్ ముందు చేస్తే లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాల్సిందే, లేదంటే ఐటెం సాంగ్స్ చేయాల్సిందే అంటూ కొందరు అంటున్నారు. హీరోలకు జోడిగా కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు శృతి హాసన్ ను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అంటే అనుమానమే అన్నట్టుగా చాలా మంది సమాధానం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో శృతి హాసన్ చెన్నైకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దాంతో పూర్తిగా తమిళ సినిమాలపై ఈమె దృష్టి పెట్టే అవకాశాలున్నాయి అంటూ కొందరు మాట్లాడుతున్నారు. బాలీవుడ్ సినిమాలో శృతి హాసన్
బాలీవుడ్ లో ఈమె సినిమా వచ్చి చాలా కాలమైంది. అక్కడ ఎంత ప్రయత్నించినా హీరోయిన్ గా మాత్రం ఆఫర్ దక్కించుకోలేకపోయిందట. దాదాపు 2 ఏళ్లు అక్కడ తెలిసిన వారి ద్వారా ప్రయత్నించిందని, అయినా కూడా ఫలితం లేకపోవడంతో చెన్నైకి షిఫ్ట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శృతి హాసన్ కెరీర్ ఆరంభం నుంచి కూడా ఆఫర్ల కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఆఫర్ ను చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి పాత్రలే చేస్తాను, ఇలాంటి సినిమా మాత్రమే చేస్తాను అని కండిషన్ పెట్టలేదు. అందుకే ముందు శృతి హాసన్ తప్పకుండా ఏదో తరహా సినిమాలు పాత్రలను దక్కించుకుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద రిలీజ్ అయిన తర్వాత శృతికి పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదని, అయితే ఐటమ్ సాంగ్ అనగానే శృతి పేరు ముందుగా వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సక్సెస్ఫుల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గత కొన్నేళ్లుగా వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడి నిర్మాతలు, డైరెక్టర్లతో స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ను ఏర్పరచుకున్న ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో తన ఇన్ఫ్లుయెన్స్ పై కూడా చర్చకు కారణమవుతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్టుల ఎంపిక, నటీనటుల కాస్టింగ్ విషయంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నటీనటుల అభిప్రాయాలకు కొంత ప్రాధాన్యం ఇవ్వడం సాధారణ విషయం. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ కి కూడా అక్కడ మంచి పరిచయాలు, విశ్వసనీయత ఏర్పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమె సూచనలతోనే అవకాశాలు వస్తున్నాయనే విషయంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇక మరోవైపు టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు హీరోయిన్లు మళ్లీ బాలీవుడ్ పై దృష్టి సారిస్తున్న ట్రెండ్ కూడా కనిపిస్తోంది. తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుండటం కొత్త విషయం కాకపోయినా ఇటీవల ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజ్ఞా జైస్వాల్ వంటి హీరోయిన్లు కూడా తమ కెరీర్ ను విస్తరించేందుకు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు మార్కెట్ లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ నేషనల్ లెవెల్లో మరిన్ని ఛాన్సులు అందుకోవాలంటే బాలీవుడ్ సినిమాలో కీలకమనే అభిప్రాయం చాలా మంది నటీమణుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో బలమైన ప్రొఫెషనల్ నెట్వర్క్ ను ఏర్పరచుకున్న రకుల్ తాను నటిస్తున్న ఓ సినిమాలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రజ్ఞాను కూడా ఆ సినిమాలోకి తీసుకునేలా చేశారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై సంబంధిత వ్యక్తులు లేదా చిత్ర బృందాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మారుతున్న హీరోయిన్ల ట్రెండ్, అక్కడ బలమైన ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ప్రాధాన్యం, అలాగే రకుల్ ప్రీత్ ఇన్ఫ్లుయెన్స్ పై జరుగుతున్న డిస్కషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అంశాలుగా మారాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పౌజీ మాత్రం అందుకు భిన్నంగా చర్చనీయాంశమవుతుంది. భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథ జరిగే కాలాన్ని, ఆ ఎన్విరాన్మెంట్ ను నేచురల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పైనే చిత్ర బృందం ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు హను రాఘవపుడి తన సినిమాలో ఎమోషన్స్ కు నేచురాలిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే పేరుంది. అదే శైలిని పౌజీలో కూడా కొనసాగించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. 1930ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ ను స్క్రీన్ పై రియల్ ఎక్స్పీరియన్స్ తో చూపించేందుకు ప్రత్యేకంగా భారీ సెట్లు నిర్మిస్తున్నారని సమాచారం. ఆ కాలంలో కనిపించే భవనాలు, వీధులు, విలేజ్ ఎన్విరాన్మెంట్, సైనిక శిబిరాలు, డ్రెస్సింగ్ వంటి ప్రతి అంశాన్ని నీటిగా డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమాలో నేచురాలిటీ కనిపించాలంటే కేవలం సెట్లు మాత్రమే కాకుండా లైటింగ్, లొకేషన్లు, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు కూడా కీలకం. అందుకే ప్రతి ఫ్రేమ్ సహజంగా కనిపించేలా మూవీ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు అది ఒక సినిమా అనే ఫీలింగ్ కాకుండా ఆ కాలంలోకి వెళ్లిపోయిన ఎక్స్పీరియన్స్ కలిగించేలా షూటింగ్ కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. దేశభక్తి, యుద్ధ నేపథ్యం, భావోద్వేగాలతో కూడిన పౌజీ కథలో విజువల్ గ్రాండియర్ తో పాటు రియాలిటీ కూడా సమానంగా ఉండాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రాఫిక్స్ పై పూర్తిగా ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు రియల్ లొకేషన్స్, నేచురల్ షూటింగ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకురావచ్చని చెప్పాలి. ఇక షూటింగ్ కొనసాగుతున్న దశలోనే సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది. డిజిటల్ థియేట్రికల్ హక్కులకు సంబంధించి భారీ స్థాయిలో డీల్స్ జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే పౌజీ భిన్నమైన జానర్ లో రూపొందుతుండటం ఇంట్రెస్ట్ పెంచుతుంది. భారీ యాక్షన్ తో పాటు భావోద్వేగాలు, ప్రేమ, దేశభక్తి అంశాలు ఈక్వల్ గా ఉండేలా సినిమా
సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ ఫౌజీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా టైం ఉన్నప్పటికీ నేచురాలిటీకి పెద్దపీట వేస్తూ ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారనే ప్రచారం ఫౌజీపై అంచనాలను మరింత పెంచుతుంది. ప్రేక్షకులకు నేచురల్ పీరియాడిక్ వరల్డ్ చూపించడమే మూవీ టీం టార్గెట్ గా తెలుస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా కొన్ని క్రేజీ కాంబినేషన్ల మీద రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య తదుపరి సినిమాల లైనప్ గురించి కూడా ఇలాంటి టాక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఏదో ఒక అకౌంట్ లో కాకుండా పలు ఎంటర్టైన్మెంట్ పేజీలు, సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ లైనప్ గురించి వరుసగా పోస్టులు కనిపిస్తుండటంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వృషకర్మ ప్రాజెక్ట్ షూటింగ్ పనుల్లో ఉన్న నాగచైతన్య నెక్స్ట్ ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. మసూదా సినిమాతో థియేటర్లలో జనాలను భయపెట్టిన డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతు ప్రాజెక్ట్ లాక్ అయిందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఏషియన్ సునీల్ నిర్మాణంలో రాబోయే ఈ కథను చైతన్య ఇప్పటికే పూర్తిగా విన్నాడని, కేవలం ఫైనల్ డెసిషన్ తీసుకుని ఓకే చెప్పడమే బ్యాలెన్స్ ఉందంటూ చాలా వేదికలపై ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ హారర్ సినిమా మ్యాటర్ మాత్రమే కాదు, చైతు మరో కొత్త డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇంకో వార్త కూడా గట్టిగానే చక్కర్లు కొడుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన బెదురులంక దర్శకుడు క్లాక్స్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, వృషకర్మ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ ఏడాది చివర్లో అది స్టార్ట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు డిఫరెంట్ డైరెక్టర్ల పేర్లు, అది కూడా కొత్త జోనర్స్ తో బయటకు వచ్చేసరికి నేచురల్ గానే ఫ్యాన్స్ లో ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇంటర్నెట్ లో ఇన్ని రకాలుగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాగ చైతన్య టీం నుంచి క్లారిటీ వచ్చింది. మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతన్య హారర్ మూవీ చేస్తున్నాడనే ప్రచారంలో నిజం లేదట. వాళ్ళ మధ్య అలాంటి స్క్రిప్ట్ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏవీ జరగలేదని ఇన్సైడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అలానే క్లాక్స్ తో సినిమా అనే మాటలో కూడా ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. నాగ చైతన్య వరుసగా అప్కమింగ్ జనరేషన్ దర్శకులతో అయితే కథలు వింటున్నాడు, కానీ ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కథల విషయంలో చైతన్య ఇప్పుడు పక్కా క్యాల్కులేటెడ్ తో అడుగులు వేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పైకి ఉండగానే 4-5 ప్రాజెక్టులు అనౌన్స్ చేసే ఆలోచనలో అతను అస్సలు లేడు. టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఆమె తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను సైతం దోచుకుంటుంది. నిజానికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రలలో కూడా నటించింది, కానీ ఒక విషయంలో మాత్రం దూరంగా ఉంది. నిజానికి ఆమె క్రేజీ స్పెషల్ సాంగ్ లాంటి ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది, కానీ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కాజల్ ఒక్కసారి కూడా బికినీ ధరించడానికి ఇష్టపడలేదు. ఆఫ్ స్క్రీన్ లో కొన్నిసార్లు బికినీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆన్ స్క్రీన్ మాత్రం ఆమె ఒక్క సినిమాలో కూడా ధరించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందించిన ఆమె తాను బికినీ వేసుకోవడానికి ఎప్పుడు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా బికినీ సీన్ అంటే మాత్రం ఆ సినిమా చేయనని చెప్పేదాన్ని అని, తనకు కంఫర్టబుల్ గా అనిపించని విషయాలు ఖచ్చితంగా చేయనని చెప్పుకొచ్చింది. నిజానికి ప్రస్తుతం కాజల్ తన ప్రొఫెషనల్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాల మీదనే ఫోకస్ పెడుతుంది. ఇటీవల వివాహం చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన ఆమె ఒక తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క సినిమాలో కూడా నటిస్తుంది. అయితే పెళ్లికి ముందు గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఓజీ 2 పరిస్థితి ఏంటి? వరుస ప్లాఫుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఓజీ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటిన పవన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్. ఉస్తాద్ ప్లాఫ్ తర్వాత 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. నెక్స్ట్ నటించే సినిమా ఓజీ 2 అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే దర్శకుడు సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్ గా పవన్ కు ఆపరేషన్ జరగడంతో 3-4 నెలల వరకు రెస్ట్ తీసుకుంటాడని, ఆ లెక్కన ఓజీ 2 ఇప్పట్లో ఉండదన్న ప్రచారం నడుస్తోంది. ఓజీ రిలీజ్ కు ముందే సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని పారడైజ్ తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. పారడైజ్ మూవీ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. పవన్ కోలుకున్నాక ఓజీ 2 పూర్తి చేసిన తర్వాతే బ్లడీ రోమియో
రోమియో తీయనున్నాడు సుజిత్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. 3 నెలల పాటు రెస్ట్ తీసుకుంటాడా లేదంటే 6 నెలలు తీసుకుంటాడో తెలీదు. గ్యాప్ ఎంత వచ్చినా OG2 పూర్తయిన తర్వాతే సుజిత్ బ్లడీ రోమియో తీస్తాడని తెలుస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.